2019 సంవత్సరంలో చారిత్రాత్మక విజయం సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024కి చారిత్రాత్మక ఓటమి చవి చూసింది. ఈ అంశానికి సంబంధించి చర్చించే ముందు న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఈ స్థాయిలో ఎందుకు జరిగింది? అదే సందర్భంలో కేవలం 11 మంది విజయం సాధించారు. ఆ 11 మంది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో పాటుగా ఓడిన అభ్యర్థులందరితో కూడా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందా? ఈ గెలిచిన 11 మంది అంటే ఒక అరుదైనటువంటి పీసులు అంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలా గెలిచినటువంటి ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు చంద్రశేఖర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆత్మశోధన చేసుకుంటోందా, పరనిందకే పరిమితం అవుతుందా? అందరికీ నమస్కారం సాయి గారు. మీకు అలాగే మీ వీక్షకులకి ప్రేక్షకులకు కూడా నా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక నుంచి చూడండి, ఆరంభం నుంచి పోరాటాలతోటి పైకి ఎగిసినటువంటి పార్టీ ఈరోజు కష్టకాలంలో ఉన్నటువంటి మాట వాస్తవం అయినప్పటికీ కూడా 2019లో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓటు శాతాన్ని ఒకసారి గమనించండి. పేరుకి 23 సీట్లు వచ్చినా వారికి వచ్చినటువంటి ఓటు శాతం 39.17. ఇవాళ మాకు 11 సీట్లు వచ్చినా కానీ మాకు వచ్చినటువంటి ఓటింగ్ శాతం 39.47, అంటే 0.3% వారికంటే అధికంగా ఓట్ని సాధించాము ఈరోజు. మేము సీట్లు 11 అంటే కొన్ని నామినల్గా కూడా వెనుకబడిపోయాం. కానీ ఈ ఓటమిని మేము అంగీకరిస్తూనే అనేక అనుమానాలను కూడా వ్యక్తపరిచాం. ఈ గెలిచినటువంటి విధానాన్ని ఒక్కసారి తెలుగుదేశం వారు మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తామని మాట్లాడినటువంటి నాయకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒక్క ఓటైనా ఎక్కువ తెచ్చుకొని గెలుస్తామన్నటువంటి నాయకులు ఉన్నారు. అనేక రకాలుగా 3 రాజధానులను వ్యతిరేకించినటువంటి వారు 3 ప్రాంతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరిస్తారు ప్రజలని మాట్లాడినటువంటి నాయకులు ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నట్టు. దానికి అనుకూలంగానే సాగింది ఈ యొక్క రిజల్ట్స్ కూడా. అంటే చెప్పి దెబ్బ కొట్టినట్టు, చెప్పింది చెప్పినట్టుగా ఎలా జరిగింది అంటున్నాం. అంటే మీకు ఇవాళ జగన్ సార్ కూడా మాట్లాడినప్పుడు కూడా వారు కూడా చెప్పారు, మీరు ఒకసారి మహాభారతాన్ని కానీ చూస్తే శకుని చేతిలో ఉన్నటువంటి పాచికలు శకుని ఏమి చెబితే అవే వాటి ముందు ప్రత్యక్షమయ్యేది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదు, రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మెజారిటీలు వాళ్ళ నాయకులకు రావాలి, వచ్చాయి. 3 ప్రాంతాల్లో ప్రజలు రాజధానుల్ని వ్యతిరేకిస్తున్నట్టుగా చెప్పాలి, అలాగే జరిగింది. ఇవన్నీ ఎలా సాధ్యం? జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఇచ్చినట్టుగా పథకాలని ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలుపరచలేదు పథకాలని. ఈ చరిత్ర 2014 నుంచి 19 వరకు 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా 2,90,000 కోట్ల రూపాయలని డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా ప్రజలకు అందించారు, పథకాలు కూడా అందించారు. అలాగే డెవలప్మెంట్ కానీ ఒకసారి చూస్తే సార్, ఒక పేదవాడికి కావాల్సినటువంటి విద్య, పేదవాడికి కావాల్సినటువంటి వైద్యం, వ్యవసాయం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల అవసరాలని వారి గ్రామంలోనే తీర్చినటువంటి చరిత్ర మా ప్రభుత్వానిది. ఎక్కడ వ్యతిరేకత అనేది కనపడను కూడా కనపడలేదు. ఇంత పెద్ద అపజయాన్ని మేము పొందిన తర్వాత మేము చెప్తుంటే ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చేమో కానీ బట్ ఇది వాస్తవం. అంటే అమాయకత్వం నుంచి వీడట్లేదా మీరు? లేదంటే కనుక అదే మూర్ఖత్వంతో ఉంటుంది ఆ పార్టీ. ఎందుకంటే ఒక ఈవీఎం అనేటువంటిది, క్రిందటిసారి ఈవీఎంలతో మీరు ఎట్లా గెలిచారు, నెంబర్ 1. రెండవది, మధ్యలో మొన్ననే జరిగినటువంటిది ఎమ్మెల్సీ ఎలక్షన్లు బ్యాలెట్ పేపర్. అదే బ్యాలెట్ పేపర్లో మీరు ఓటమి పాలయ్యారు. పోనీ అది చూసుకున్నా సరే, ఇంకొక వైపుని చూస్తే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకే 240 సీట్లకి తగ్గింది. ఉత్తరప్రదేశ్ లాంటి చోట్లనే, అయోధ్య కట్టిన చోట్లనే దెబ్బతిని ఉన్నారు. ఈవీఎంలు వాళ్ళు అట్లాగా పాచికలు వేసుకోలేకపోయారా? మీకు వ్యతిరేకంగా పాచికలు అయ్యేటప్పటికి ఇక్కడ కుదిరిందా? అమాయకత్వం దేన్ని అంటారంటే సాయి గారు, ఒక విషయాన్ని సరైన విధంగా మనం చెప్పలేనప్పుడు అమాయకత్వం అవుతుంది. చాలా స్పష్టంగా
ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అత్యంత తెలివైనటువంటి వాడు ఎలన్ మాస్క్ అని ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు. అందరిలో ఒక్కడు కాకపోవచ్చు. అత్యంత ధనవంతుల్లో, అత్యంత తెలివైనటువంటి వాళ్ళల్లో, అత్యంత సమర్థవంతమైనటువంటి వ్యాపారవేత్తల్లో ఒకడు. మరి ఆ ఈవీఎంలు అనేది కరెక్ట్ కాదు అని చాలా దేశాలు ఆ ఈవీఎంలని బ్యాన్ చేయడం అంటే వాళ్ళ అమాయకులేనా? బ్యాన్ చెప్పాడు కదా అతను. అదేమి ఈవీఎంలో మ్యానిపులేషన్కి అనుమానాలు వస్తున్నప్పుడు వదిలేయమన్నాడు, కానీ ఈవీఎం మస్ట్ మ్యానిపులేటెడ్ అని చెప్పాల. ఈవీఎం నుంచి ఒక కోడ్ వేరే ఫోన్కి వెళ్ళిందని పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆరోపిస్తున్నారు కదా. పచ్చని కూడా తేలింది. ప్రభుత్వాలు మన చేతిలో ఉన్నాయి, వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయి. ఏ విషయాన్నైనా ధృవీకరించాల్సింది, తేల్చాల్సింది వ్యవస్థ. అదే వ్యవస్థ మన చేతిలో మన జేబు సంస్థగా మారిపోయిన తర్వాత ఎలా మీకు న్యాయం జరుగుతుంది? ఇప్పుడు మహారాష్ట్ర అంటే చంద్రబాబు నాయుడు గారు అది కాదు, 2014లో మీరు చెప్పినటువంటిదే. మహారాష్ట్రలో ప్రభుత్వం భారతీయ జనతా పార్టీదే, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీనే. అక్కడ ఎట్లా సాధ్యమైంది మరి అంత ఓటమి? భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ 2 సార్లు గెలిచింది సార్, ఇది 3వసారి. వారి మీద అనేక వ్యతిరేక కార్యక్రమాలు వారు ప్రజలకి వ్యతిరేకంగా తీసుకున్నారు కాబట్టి వ్యతిరేకత కనపడవచ్చు. ఇప్పుడు ఒకసారి ఒక టర్మ్లో ఇంత ఓటమి ఏం చవి చూడలేదే. మేమేమంటామంటే ఇప్పుడు వ్యవస్థలు మీ జేబు సంస్థలుగా మారిపోయిన తర్వాత, వ్యవస్థల్ని మేనేజ్ చేసేటటువంటి వ్యవస్థే మీ చేతిలో రిమోట్లో ఉన్న తర్వాత న్యాయం అనేది జరుగుతుంది అనేది అత్యాశ అవుతుంది కదా. అప్పుడు ఒక హద్దు ఉంటుంది కదా, మీకు చేసేవాడు మొత్తం చేస్తాడా, అనుమానం వచ్చేలాగా చేస్తాడా, ఇలాగే వాదించేలాగా చేస్తాడు. మీరు వాదించే కదా. అలాగే అది శాస్త్రీయ ఆధారం లేకుండా క్యాజువల్ గా మేమేమంటామంటే మేము ఒకటే చెప్తుంది సార్, మేమేమంటామంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి ఓటు వేసేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఓటు వేశారు, ఓటు వేసినటువంటి ప్రజలే కదా మీకు పోల్ అంటే ఏవైతే మనకి రిజల్ట్స్ రాకముందు కొన్ని సంస్థలు సర్వేలు చేశాయి. సర్వేల్లో ఎలా వచ్చింది సార్? ఇలాంటి అపజయాన్ని వస్తున్నట్టుగా ఎక్కడన్నా చూపించారా? సర్వేలలో వచ్చిందా? సంస్థలు మీరు ఓడుతున్నాయని చెప్పారు. 11 సీట్లు అని చెప్పలేదుగా. సంఖ్యలో ఎప్పుడు తేడా ఉంటుంది. ఎంత తేడా చెప్పాలా? కూడా తెలుగుదేశం 23 వస్తాయని చెప్పాలా 2019లో కూడా. ఇప్పుడు ఆధారాలు తేలేం, చూపించలేం, అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మేము మంచి చేశాం కాబట్టి ప్రజలు మాకు ఓటేశారు అనేది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. దోర్నాల్ అనేటటువంటి ప్రాంతం నేను పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో ఒక మండలం సార్. ఆ పక్కనే ఇంకోటి పెదారవీడ్ అనేటటువంటి మండలం ఉంది. అక్కడ కంప్లీట్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఓసీలలో రెడ్డి సామాజిక వర్గం మాత్రమే ఎక్కువ ఉంటుంది. మిగిలిన సామాజిక వర్గాలు లేవు అక్కడ. ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో ఓడినప్పుడు కూడా 5,000 మెజారిటీ ఇచ్చినటువంటి మండలాలు అవి. ఇవాళ ఆ మండలాల్లో 600కు పడిపోయింది. సో పథకాలు అందుకున్నటువంటి పీపుల్ ఉన్న చోట కూడా వెనకబడిపోయాం కదా, ప్రజలున్న చోట వెనకబడిపోయాం. సో అనేక అనుమానాలు ఉన్నాయి. అయినా కూడా మేము స్వాగతిస్తున్నాం. మేమేమంటామంటే ప్రభుత్వం వారి చేతిలో ఉంది. మేము మా ప్రభుత్వాన్ని నడిపినప్పుడు కులం చూడడం, మతం చూడడం అంటూనే పార్టీ కూడా చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీ చూడలేదు. ఇవాళ పచ్చబిల్లలు పెట్టుకొని తిరగమని చెప్తున్నటువంటి విధానం కానీ, ఒక ప్రతిపక్ష నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రి గారిని ఇంకా చావలేదు చచ్చేదాకా కొట్టాలంటున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి స్పీకర్గా పెట్టుకోవాలనుకుంటున్నటువంటి పార్టీ, పోలవరాన్ని 2 సంవత్సరాల్లో కడతామని చెప్పేసి ఊదరగొట్టే ప్రసంగాలు చేసి నిన్న పోలవరం పక్కన వెళ్ళి కూర్చొని పోలవరం మీద వారు చెప్పినటువంటి అబద్ధాలు కానీ, లేదా వారు పథకాలు ఇస్తానని చెప్పి మెగా డిఎస్సి అని ప్రజల్ని దగా చేస్తూ 10,000 పోస్టులు ఇచ్చినటువంటి విధానం కానీ, మా పరిపాలనకి వీరి పరిపాలనకి తేడా ఏంటో అర్థమవుతుంది క్లియర్గా. మీరు అన్నట్టుగా ఇంకా బయటకు తేరుకోరా అని మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మా 5 సంవత్సరాల ప్రభుత్వంలో మేము ప్రతిసారి గడపల్లోకి వెళ్ళి మీకు పథకం వచ్చిందా లేదా,
మా ప్రభుత్వం ద్వారా మీరు లబ్ధి పొందారా లేదా, లబ్ధి పొందితేనే ఓటేయమని అడిగా. ఎంత ఖచ్చితంగా వారు టిక్కులు పెట్టారో, ఎంత ఖచ్చితంగా మేము పథకాన్ని ఇస్తేనే మేము ఆ మాట అనగలుగుతాం సాయి గారు. కాబట్టి ఇప్పుడైనా కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పా, వచ్చినటువంటి తీర్పా ఏదైనా ఆహ్వానిస్తున్నాం, ఖచ్చితంగా పోరాడతాం, ప్రజల వైపు నిలబడతాం. వారు ఏదైతే పథకాలు ప్రకటించారో ఆ పథకాలన్నీ అమలయ్యేదాకా ఖచ్చితంగా పోరాడతాం. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీకి వస్తారా రారా? ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. 11 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా కూర్చోవాలి. వింటున్నాం, ఈరోజు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తీసేసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సామాన్య ఎమ్మెల్యేగా చూడాలి, వారి వెహికల్ని కూడా మనం లోపలికి అలౌ చేయకూడదు, లేదా వారిని ఇబ్బంది పెట్టాలి, అవమానపరచాలి అని అనుకుంటున్నట్టుగా వార్తలు కూడా విన్నాం. ఏది చేసినా విఘ్నులైనటువంటి ప్రజలు చూస్తూ ఉన్నారు, ఇది గమనించాలి. రెండవది, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా మొన్న ఉన్నప్పుడు సార్, వారి ఇల్లు ఎక్కడ సార్ ఉంది? వారి ఇల్లు ఉన్నది బంజారా హిల్స్లో వారు ఉంటారు, జూబ్లీ హిల్స్లో వారు ఉంటారు. అది పక్క రాష్ట్రం. వారు ఉండేటటువంటి రోడ్డులోకి పోకుండా అక్కడ బ్యారికేడ్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో కూడా సెక్యూరిటీ వీరికి. ఇవాళ మేము ప్రతిపక్షంలో కూర్చోంగలోనే మా గౌరవ మా అధ్యక్షులు ఉండేటటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఉండేటటువంటి ఇంటికి పోయే దారికున్న ఆ బ్యారికేడ్స్ తొలగించేశారు, సెక్యూరిటీని తీసేశారు. ఇలాంటి వివక్ష రాజకీయం. ఏకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చార్టెడ్ ఫ్లైట్లు వేసుకొని వాళ్ళ అబ్బాయి గారు తిరిగేవారు. అంటే వీరికేమో పూర్తి స్వేచ్ఛ, వీరికేమో ఈ చట్టాలు ఇవన్నీ కూడా వర్తిస్తాయి, మిగిలిన వాళ్ళకి మాత్రం ఎవరికి వర్తించవు. అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. మీరు చెప్పినట్టుగా హైదరాబాద్లో ఉంది, అది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆయన జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నాయని కాబట్టి ఈయనకి జెడ్ కేటగిరీ లేదు, నెంబర్ 1. రెండోది, చంద్రబాబు గారు ఉన్నటువంటి కరకట్ట మీద నివాసం దగ్గర అంతకుముందు బ్యారికేడ్లు ఇప్పుడు ఉన్నట్టే ఉండేవి, అక్కడికి వెళ్ళేటప్పుడు రిస్ట్రిక్షన్ ఉండేది. చంద్రబాబు గారు ప్రతిపక్షంలోకి వెళ్ళాక మీరు తీసేశారు. లేదు, వారికి సెక్యూరిటీ ఉంది, సెక్యూరిటీ ఉంది, కానీ దాని ముందు నుంచి అందరూ వెళ్ళిపోవచ్చు వెహికల్స్ని. వారి ఇల్లు ఒక సైడ్కి ఉంటుంది, మీరు అర్థం ఇక్కడ అంతే కదా, ఇక్కడ డైరెక్ట్గా రోడ్డుకే ఉంటుంది. వారింటికి, చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళడానికి కిందికి దిగి మెయిన్ రోడ్ దిగి కరకట్ట రోడ్డు దిగి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మెయిన్ రోడ్ పక్కనే ఉంది. ఆ ఇంటికి ఈ ఇంటికి చాలా తేడా ఉంది. చంద్రబాబు గారికి ఒక సెక్యూర్డ్ ప్లేస్లోనే వారు ఉంటారు. ఇక్కడేమో డైరెక్ట్గా రోడ్డు మీదే హౌస్ ఉంది, డైరెక్ట్ కార్ దిగితే హౌస్లోకి ఎంట్రీ వెళ్ళేటటువంటి పరిస్థితి అక్కడ ఉంది. రెండు వేరు వేరు వ్యత్యాసం. ఎంతకాలం అనే ఆంక్షలు పెడతారు ప్రజలు? ఎవరికి ఆంక్షలు? చంద్రబాబు గారికా? ప్రజలు అట్టించి ప్రశాంతంగా వెళ్ళలేని పరిస్థితి. ఆ పక్కన అపార్ట్మెంట్లు ఉన్నాయి, అటు ఇటు ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళు వెళ్ళలేరు. అందరూ బ్రహ్మాండంగా వెళ్తున్నారు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఐడి కార్డులు చూపెట్టండి అలౌ చేసేవాళ్ళు కాదు కదా సార్. ఎవరి కారు, ఎవరు ఏ బిల్డింగ్లో ఉంటారో అన్ని రికార్డు ఉంటుంది, అది సొసైటీ ఉంది, ఆ సొసైటీలో గేటెడ్ కమ్యూనిటీ లాగా వారందరూ వెళుతున్నారు, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు అక్కడ లేవు. ఇది కక్షపూరితంగా చేసినటువంటి చర్య తప్ప ఇంకోటి కానే కాదు. సెక్యూరిటీనే తొలగించాలనే నిర్ణయం తీసుకున్నటువంటి వారు దేన్నైనా తొలగిస్తారు కదా, ఇంక దానిలో పెద్ద గొప్పే ఉంది. రైట్. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరపున మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మామూలు ఎమ్మెల్యేలతో సమానంగానే అవకాశం ఉంటుంది. 2 నిమిషాలు 3 నిమిషాలు, అది స్పీకర్ గారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. మరి అలాంటి దానికి తట్టుకునే మనస్తత్వం ఆయనకు ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోరాట యోధుడు. ఒక్క ఎమ్మెల్యే సీటు తోటి ఈ రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఈ దేశంలో అంత పెద్ద విజయాన్ని ఎవరు నమోదు చేయాలి. ఇప్పుడు అంతకంటే పెద్ద విజయం వచ్చింది, అది వేరే విషయం. ఆ రోజుకి 151 సీట్ అనేది చాలా గొప్ప విజయం. ఆ రోజుకి ఈ రోజుకి పరిణితి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు కొత్త, ఈరోజు పరిణితి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఖచ్చితంగా పోరాడతాం. ప్రతిపక్షం గొంతు నొక్కాలి అని అనుకుంటే ప్రజలు వారి గొంతు నొక్కేస్తారు. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు, ప్రతిపక్ష హోదా వచ్చే అన్ని సీట్లు రాలేదు కాబట్టి ప్రతిపక్షం లేకుండా విచ్చలవిడితనం మేము చేస్తామంటే అది వారికే చేటు తప్ప మాకేం కాదు.
అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్ష గొంతు వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం బతుకుంటుంది. కాబట్టి అవకాశం ఇస్తారని నమ్ముతున్నాం. అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోరాడతాం, ఇవ్వకపోతే ప్రజలు వారి అవకాశాన్ని లాగేస్తారు. అది వారు గుర్తుపెట్టుకోవాలి. విధ్వంసకారుడు అన్నటువంటి కాన్సెప్ట్ ఈ దఫా జగన్ ఒక విధ్వంసకారుడు అనేది జనంలోకి వెళ్ళింది. రెగ్యులర్గా కూడా చంద్రబాబు గారు అదే పాయింట్ గుర్తు చేస్తున్నారు. అలాంటి విధ్వంసక పాలన నుంచి ఇప్పుడు విముక్తిని ప్రజలు కోరుకుని 164 ఇచ్చారు. కాబట్టి మీలాంటి వాళ్ళు ఆ పార్టీలో ఉండడం అవసరమా? విధ్వంసం అంటే ఏంటో ఈ 10 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు చూయించేశాడు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏంటో, పార్టీకి ఉన్న విధానం ఏంటో, పరిపాలన ఎలా సాగుతుందో, ఎలా పరిపాలించాలని చెప్పేసి వారు అనుకున్నారో ఈ 10 రోజుల యొక్క పరిస్థితులు చూస్తే అర్థమైపోతుంది. ఈ 10 రోజుల్లో వీరు చేసిన గూండాయిజం, వీరు చేసినటువంటి దుర్మార్గం, వీరు రెచ్చగొట్టిన విధానం, గ్రామాలలో వీరు సృష్టించినటువంటి విధ్వంసకాండ, ఇది అంతా కూడా రాజకీయాలలో ఒక తప్పుడు విధానానికి పరాకాష్ట. అలాంటి పార్టీలోకి మేము వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకు మంచి చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది 5 సంవత్సరాలు ప్రజలందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిని నిందించటమో, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి పథకాలను హేళన చేయడమో, లేదా వాటిపై విషం చిమ్మటమో రాజకీయం అవ్వదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పేరు రావాలి అంటే మంచి చేసి ఉండాలి. ఇవాళ వారికి చిట్ట చివరి అవకాశం. ఇప్పుడు కూడా ఈ అవకాశాన్ని వదిలేసుకుంటే చారిత్రాత్మక తప్పిదం అవుతుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు. గుర్తుంచుకోవాలి సార్. అంటే వారు చేస్తున్నటువంటి ఈ విధ్వంసకాండ వారి రాజకీయానికే పరాకాష్ఠగా మారుతుంది. ఖచ్చితంగా ప్రజలు ఈ 10 రోజుల్లోనే చీత్కరించుకునేటటువంటి పరిస్థితి. ఏ గ్రామంలో శాంతి లేదు, ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రక్షణ లేదు. గ్రామాలలో చిచ్చు పెట్టడం, అధికారుల్ని బెదిరించటం. మా ఎర్రగొండపాలెంలో అయితే ఆల్రెడీ వసూళ్ల పర్వం మొదలు పెట్టేశారు వారి ఇన్ఛార్జి గారు. ఇది నేను చెప్పే మాట కాదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి. అధికారుల్ని గెలవకపోయినా కూడా, ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా అధికారులందరినీ పిలిపించి ప్రభుత్వం కొలువు తీరక ముందే హుకుములు జారీ చేస్తూ, ఆర్డర్లు ఇస్తూ, ఆంక్షలు పెడుతూ, రాజీనామాలు చేయాలని ఒత్తిడి చేస్తూ వారు చేస్తున్నటువంటి దుర్మార్గ కాండకి ప్రజలు చాలా తొందరగా రివర్స్ అవుతారు. ఇది గుర్తుంచుకోవాలి. అంటే ఇవాళ చంద్రబాబు గారు అమరావతి పర్యటిస్తూ కూడా మీరు స్టార్ట్ చేసినటువంటి ప్రజావేదిక కూల్చివేత, అట్లాగే పాడుబెట్టినటువంటి అమరావతి, నాశనం చేసినటువంటి పోలవరం, ఇలాగ రాష్ట్రాన్ని విధ్వంసాలుగా చేసినటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకే పనికిరాని వ్యక్తి అన్నది గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు. సార్, నిజంగా అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి నాయకుడు, ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా ఆ పోలవరం పక్కన వెళ్ళి కూర్చొని అబద్ధాలు మాట్లాడడమే అసలు వారి విధానం. వారు ప్రజలకి తెలియదు అనుకుంటున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది బహిర్గతం అయిపోయింది. అబో కాపర్ డ్యామ్ కొట్టకపోయింది. అగ్బో కాపర్ డ్యామ్కి సంబంధించి 800 మీటర్లు వెడల్పు పెట్టి అక్కడి నుంచి వాటర్ని డయాఫ్రమ్ వాల్ మీదకు వదిలింది. డయాఫ్రమ్ వాల్ అనేటటువంటి నిర్మాణం మెయిన్ డ్యామ్కి పునాది. ఈ డ్యామ్ కట్టాలి అంటే ఆ పునాది నిలబడితేనే డ్యామ్ కట్టగలం అనేటటువంటి కనీస జ్ఞానం ప్రజలందరికీ వచ్చేసింది సార్. డయాఫ్రమ్ వాల్ మీద వీరు చేసినటువంటి ఒక తప్పుడు విధానం వలన అప్పర్ కాపర్ డ్యామ్, లోవర్ కాపర్ డ్యామ్ స్పిల్వే కంప్లీట్ చేయకుండా, వాటర్ని స్టోర్ చేయలేక, వాటర్ని వదిలితే 2 కిలోమీటర్లు వెడల్పుతోటి ప్రవహించాల్సినటువంటి కృష్ణా నది, గోదావరి నది ప్రవాహం 800 మీటర్ల చిన్న సందులో నుంచి ప్రవహించడం వల్ల ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టకపోయిందనేది చిన్న బిడ్డను అడిగితే కూడా తెలుస్తుంది. ఈ కొట్టకపోయినటువంటి డేటు 2019 జూన్ 12 నుంచి 15 మధ్యలో వచ్చిన వరదలకి. మా ప్రభుత్వం వచ్చింది 2019 మే 30, అంటే 12 రోజుల వ్యవధిలో కొట్టకపోయింది. అప్పటి వరకు నిర్మించినటువంటి నిర్మాణం చంద్రబాబు గారు నిర్మించినటువంటి నిర్మాణం. అప్పర్ కాపర్ డ్యామ్ కట్టకపోవడం, కంప్లీట్ చేయకపోవడం కారణం R&R ప్యాకేజ్ ఇవ్వకుండా వాటర్ని ఆపితే 50 గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి
వాటిని ఆపకుండా వదిలేశారు. సో ఇదంతా చరిత్ర, ఇదంతా పోలవరానికి సంబంధించిన ఏ అధికారి అయినా చెప్తాడు. అంత నీట్గా క్లియర్గా ఉన్న సబ్జెక్ట్ని నిర్మాణాలు చేసింది వారి కంపెనీ, నిర్మాణాలు చేయించింది వారి ప్రభుత్వం, కొట్టకపోయింది వారు నిర్మించినటువంటి వాల్. ఇది అంతా ఇంత క్లియర్గా ఉన్న తర్వాత కూడా పక్కన కూర్చొని పోలవరానికి తిలోదకాలు వదిలేశారు చంద్రబాబు గారు. అంటే కేర్ తీసుకోకపోవడం వల్ల మీరేం చెప్తున్నారు? ఏది 12 రోజుల్లో కేర్ తీసుకోవాలా? ఆ రోజున 12 రోజుల్లో టెండర్లు మీరు మార్చేయడం వల్ల ఇదంతా జరిగింది. ఒక్కళ్ళని కూడా లేదు, వెంటనే ఇలా రాగానే అలా తీసేశారు. 12 రోజుల్లో ఎవరున్నా ఎలా చేస్తారు సార్? మేమేమంటున్నాం, డయాఫ్రమ్ వాల్ అనేది ఒక ఇంపార్టెంట్ డ్యామ్ కట్టడానికి నిర్మించేటటువంటి బేస్మెంట్. ఆ బేస్మెంట్ నిర్మాణం జరగాలంటే వాటర్ రాకుండా పైనుంచి నదీ ప్రవాహాన్ని ఆపాలి. నదీ ప్రవాహాన్ని ఆపాల్సినటువంటి ఆనకట్ట కంప్లీట్ చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించటం తప్పా కాదా? ఏ టెక్నికల్ సైంటిస్ట్ని కానీ టెక్నికల్ ఇంజనీర్ని కానీ అడగండి, వారే చెప్తారు. 300 మీటర్లు కిందకి వెళ్ళినా కానీ రాక్ రానటువంటి ఒక ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ 490 కోట్ల పైచిలుకు పెట్టుబడి పెట్టి వేసి దానికి ప్రొటెక్షన్ లేకుండా వరదలు రావు అనుకొని 2019కి ముందు కంప్లీట్ చేసినట్టుగా ఆనకట్ట వేసి అడ్డం నీళ్లను ఆపేసి చూయించుకొని ఎలక్షన్స్కి పోవాలని ఒక తప్పుడు ఉద్దేశంలో చేసినటువంటి తప్పుని ఇవాళ పక్క పార్టీ మీద పక్క వ్యక్తి మీద దోచివేసి నెట్టివేస్తే మీరు అది ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ విషయంలో మేధావులంతా మాట్లాడాలి. పోలవరం అనేటటువంటి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడి. అది ఒక బహుమతిగా కేంద్రం ఇవ్వాల్సిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకొని అది ఒక చారిత్రాత్మక తప్పు చేశారు. 2016 సెప్టెంబర్ 9వ తారీఖు నాటికి చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఓవర్ చేసుకునే సమయానికి పూర్తి బడ్జెట్ 20,000 కోట్లలో ఆల్రెడీ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిన తర్వాత 15,000 కోట్లు మాత్రమే బడ్జెట్ మిగిలింది. మరి R&R ప్యాకేజ్కే ఆ రోజు ఉన్నటువంటి ధరల ప్రకారం ఇవ్వాలంటే 30,000 కోట్లు ఇవ్వాలి. మీ దగ్గర ఉంది 15,000 కోట్లు. ప్రాజెక్టుని కట్టి కంప్లీట్ చేస్తానని మీరు కేంద్రం దగ్గర నుంచి తీసుకోవడమే తప్పు కదా. 30,000 కోట్ల రూపాయలు మీరు R&Rకి ప్యాకేజ్కి ఇవ్వాల్సి ఉండి 15,000 కోట్లు మీ దగ్గర బడ్జెట్ ఉండి ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే RCC కాంక్రీట్ వాల్స్ కాంట్రాక్ట్స్లో వాళ్ళ కంపెనీస్కి అప్పచెప్పేసి ప్రభుత్వం మారితే మళ్ళీ పెంచుకోవచ్చు అనేటటువంటి అత్యాశతో చేసినటువంటి తప్పిదం వలన నష్టపోయాం. ఇవాళ గ్యాప్ 3 కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గ్యాప్ 3ని పవర్కి సంబంధించినటువంటి కేంద్రాన్ని నిర్మించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. స్పిల్వేని కంప్లీట్ చేసింది మా ప్రభుత్వం. గేట్లు నిర్మించింది మా ప్రభుత్వం. అప్రోచ్ వాళ్ళని కంప్లీట్ చేసింది, అప్రోచ్ ఛానల్ని కంప్లీట్ చేసింది మా ప్రభుత్వం. వారు కేవలం RCC స్పిల్వే కంప్లీట్ చేసి 70% కంప్లీట్ అయిందంటే రీసెంట్గా 2 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పేపర్లో వేశారు సార్. 2019 నాటికి పోలవరం కంప్లీట్ అయిందని 39% అని వారు వేశారు పేపర్లో. మీరు చూడండి, ఆంధ్రజ్యోతిలో వేశారు. 39% కంప్లీట్ అయిందని వారి యొక్క పేపర్ వారిని సపోర్ట్ చేసే పేపరే రాస్తుంది. 72% కంప్లీట్ చేశారని వీరంటారు. మరి మీరు చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2 కాల్వల్ని 90% పైచీలు కంప్లీట్ చేశారు. మరి అది ఎవరి ఖాతాలో వేసుకుంటున్నారు? మీ ఖాతాలోకా? 15,000 కోట్లతోటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాననడం అవివేకం అవుతుందా, లేకపోతే ఈ రాష్ట్రానికి చేసిన మంచి అవుతుందా? 30,000 కోట్లు చెల్లించాల్సినటువంటి R&R ప్యాకేజ్ పెండింగ్ ఉండగా 15,000 కోట్లతో నిర్మిస్తానని కేంద్రం కట్టవలసినటువంటి ప్రాజెక్ట్ని తీసుకోవడం చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం. ఇది ఖచ్చితంగా ప్రజలందరూ ప్రశ్నించాలి, మేధావులందరూ ప్రశ్నించాలి. పోలవరాన్ని ఇవాళ దగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా ప్రత్యేక హోదా 2014 నుంచి 19 వరకు ఎందుకు అడగలేదు అంటే ఆ రోజు మోడీ గారికి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి, మన సపోర్ట్ లేకపోయినా కూడా ఆయన పార్టీ నిలబడేది కాబట్టి మేము అడగలేదన్నారు. రైట్, ఓకే. ఇవాళ 240 సీట్లతోటి వారు ఆగిపోయి ఉన్నారు. మీ యొక్క మద్దతు కావాలి, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వాలని మీరు అనుకుంటే ప్రత్యేక హోదా అడగొచ్చు. అది తప్పిదమే. ప్రత్యేక హోదాని తిలోదకాలు ఇచ్చేశారు, అది అడగట్లేదు. ఇది చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం చంద్రబాబు గారు చేస్తుంది. రెండవది
అమరావతికి సంబంధించి డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. ఎస్, మేము స్వాగతిస్తున్నాం. మేము కూడా తీసుకున్నటువంటి నిర్ణయంలో 3 రాజధానులు అనేటటువంటి కాన్సెప్ట్లో అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా డెవలప్ అవ్వాలి, ప్రాంతం డెవలప్ అవ్వాలి, అందరూ బాగుండాలి, పేదలకు కూడా అవకాశం ఉండాలి అన్నాం. ఇవాళ పేదలకు కూడా మంచి అవకాశం కల్పించమంటున్నాం. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని పేదలకు ఇచ్చేటటువంటి ఇళ్ల మీద కేసులు వేసి ఆపినటువంటి మీరు ఆ పేదల్ని ఎలా ఆదుకుంటారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా చంద్రబాబు గారు నిరూపించుకోవాలి. ప్రజల వైపున నిలబడ్డాను అని నిరూపించుకోవాలి తప్ప ఇలా తప్పుడు మాటలు లేదా ఛానళ్ళలో తప్పుగా ప్రచారాలు చేయడం లేదా అబద్ధాలు చెప్పడం వలన లేదా వారి నాయకుల ద్వారా చెప్పించడం వలన ఉపయోగం ఉండకపోగా మీకు 5 సంవత్సరాల్లో ఎలాంటి తీర్పు మీరు పొందారో ఇప్పుడు అంతకు మించినటువంటి తీర్పు మేము రేపు పొందగలము అనేది మాత్రం చంద్రబాబు గారు కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ మీ మీటింగ్లో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మీకు గైడ్ చేసింది ఏంటి? పార్టీ తరఫున నిలబడదాం, పార్టీ కోసం పోరాడదాం, ప్రజల వైపున నిలబడదాం. కోట్ల మంది ప్రజలు మనకి మద్దతు తెలిపి ఓట్లేశారు, వారిని కాపాడుకుందాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు నిలబడాలి అంటే, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి అంటే ఖచ్చితంగా పోరాటం చేద్దామన్నారు, దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటానికి సిద్ధం. రైట్. మీరు తీసుకున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అని, దాంతో ఓసీలందరూ పోలరైజ్ అయ్యి మీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడైంది. అంటే మీరు ఆశించిన వాళ్ళు మిమ్మల్ని తిప్పికొట్టారు, అదే సందర్భంలో వాళ్ళందరూ ఒక్కటయ్యారు. ఇది సోషల్ ఇంజనీరింగ్ రివర్స్ అయ్యిందని బాధ అనిపించట్లేదా? సార్, రాజకీయాల్లో గెలుపోటములు అనేది సహజం, కానీ ఎంత గొప్పగా పరిపాలించామనేది కూడా ఇంపార్టెంట్. ఇవాళ ఏ పేదవాడి గుండెని తట్టినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారు. ఎందుకంటే వారి కుటుంబంలో గొప్ప మంచి జరిగింది కాబట్టి. సోషల్ ఇంజనీరింగ్ వలన లాభం జరిగిందంటే ఎస్, లాభం జరిగింది. ఇవాళ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తుల యొక్క డేటా తీసుకోండి. ఇవాళ గెలిచిన చోట ఎవరెవరు గెలిచారో చూడండి. 35 మంది ఒక సామాజిక వర్గం, 32 మంది ఇంకొక సామాజిక వర్గం, 17 మంది ఇంకొక సామాజిక వర్గం, 7 మంది ఇంకొక సామాజిక వర్గం, 8 మంది ఇంకొక సామాజిక వర్గం, మొత్తం కలిపి దాదాపుగా 90 సీట్ల దాకా ఓసీ సామాజిక వర్గమే గెలిచింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది? మరి ఇవాళ గెలుపు నిజమైన ప్రజాస్వామ్యానికి అద్దం పడుతుందా? మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన విధంగా ఓసీగా గెలిచినటువంటి చోట్ల కూడా బీసీలకి, ఎస్సీలకి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రభుత్వం, మా పార్టీలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? ఒకసారి ఆలోచించండి. ఇంటెలెక్చువల్స్ కూడా ఆలోచించాలా. అంటే ఇక్కడ ప్రజలే ఇప్పుడు అదే బీసీ, ఎస్సీ, ఎస్టీలే మిమ్మల్ని కాదన్నారు. కాదంటే 40% ఓట్లు ఎవరు వేశారు? 40 మిగిలింది, 60 మంది అట్టుకొచ్చారు. 60 మంది అంటే 5%ఏ కదా సార్. ఎప్పుడు మీరు రాజకీయాల్లో 100% ఒకే సైడ్ ఉండవు సార్. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి 2 వర్గాలు కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కానీ, ఆ గ్రామంలో ఒకే సామాజిక వర్గం ఉన్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా 2 గ్రూపులుగా విడిపోవడం కానీ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి ఓటు బ్యాంకు 45 నుంచి 50% లోపు. ఇవాళ 40% సాధించాం. అంటే 6 నుంచి 10% మేము కోల్పోయాం. గతంలో వచ్చినటువంటి 2014లో వచ్చిన 6% కోల్పోయాం. 2019లో వచ్చినటువంటి ప్రకారం చూస్తే 10% కోల్పోయాం. అంటే 10% అంటే 5% మా నుంచి బయటికి వెళ్ళిందంటే 5% అదనంగా వారికి పెరుగుతుందనే కదా అర్థం. సో 6% ఓటింగ్ అనేది చాలా సహజం. నేను ముందుగా ఇంట్రోలో చెప్పినట్టుగానే 2019లో తెలుగుదేశం వారికి వచ్చినటువంటి ఓటింగ్ కన్నా ఈరోజు మాకు ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది. వారికి వచ్చింది 39.17, మాకు వచ్చింది 39.47. మీరు ఒక విషయాన్ని కూడా గమనించాలి. అనుమానాలు ఎందుకు వస్తున్నాయని మీరు అన్నారు సార్. ఎలక్షన్ అయిపోయిన రోజు ప్రకటించినటువంటి పర్సంటేజ్ ఎంత సార్? ఎలక్షన్ కమిషన్ వారు 79 చేంజ్. తర్వాత రోజు ప్రకటించింది 82%. ఎలా వస్తుంది సార్ తేడా?
ఓటింగ్ అయిపోయిన తర్వాత 12 తర్వాత లెక్క వేయరు, 12 దాకా అది వరకు ముందు రోజు ఎన్ని చోట్ల జరిగాయి సార్ రాత్రి 12 తర్వాత? దాదాపుగా 40 నియోజకవర్గాలు జరిగింది. పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి. అదే కదా చెప్పింది. ఓడిపోయిన ఓటింగ్ పర్సెంటేజ్ చూడండి, 20,000 ఓట్లు, 20 లక్షల ఓట్లు తేడా మాకు. 20 లక్షల ఓట్ల తేడాతోటి 175 నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాలు ఓడిపోయాం. మొత్తం ఉన్న ఓట్ల తేడా గమనించండి మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 1,40,00,000 ఓట్లు వచ్చాయి. ఏం తక్కువేం రాలేదు. సీట్ల రూపంలో మారినా ఓట్ల రూపంలో ఎక్కడా 40% తగ్గలేదు. 2014కి వారికి వచ్చిన దానికన్నా ఎక్కువ వచ్చింది. సో ఈ పార్టీ బలమైనటువంటి పార్టీ, తిరిగి గెలవడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలు కలిగినటువంటి సమర్థత కలిగినటువంటి పార్టీ. నోటి దూల నాయకుల వలన నష్టపోయామనిపించట్లేదు. ఒక గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని చావలేదు అని మాట్లాడడం నోటి దూల కాదా? అది ఇప్పుడు గతంలో అదే నోటితోటి అదే వ్యక్తి కొడకలో అని బూతులు తిట్టినటువంటి చరిత్ర వారిది. అదే వ్యక్తి అదే నోటితోటి. ఆ రోజు ప్రతిపక్షంలో కాదు, అధికార పక్షంలో ఉన్నాం మేము. ఆ రోజు కొడక అని మాట్లాడినటువంటి పరిస్థితి. ఎంతమంది సార్, ఒకరా ఇద్దరా? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చాలామంది, లాస్ట్కి లేడీస్ కూడా బూతులు మాట్లాడతారు తెలుగుదేశం పార్టీలో. ఇది లేదా? అంటే అది మరి వాటికి గట్టిగా సమర్థవంతంగా జవాబు చెప్తేమో మాకు నోటి దూల, చెప్పలేకపోతేమో అసమర్థత. అంటే కారణం ఇక్కడ ఒకటే ఉంది. మొట్టమొదట మీ నాయకులు ఓ కొడాల నానినో, ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు దానికి కౌంటర్గా వాళ్ళు తిట్టారు. అంటే ముందు మీరు నోరు జారబట్టి వాళ్ళు మేము కూడా జారగలమని చెప్పారు. అది సరి చేసుకోవాలని అనిపించట్లేదు. 2014 నుంచి 19 వరకు ఎవ్వరు ఏమి చూడక్కర్లా, శాసనసభ జరిగిన విధానాన్ని గమనిస్తే చాలు. బూతులు శాసనసభలో మాట్లాడారు సార్ వాళ్ళు. మా ప్రభుత్వం వచ్చింది 2019లో. 2014 నుంచి 19 వరకు బూతులు శాసనసభలో తెలుగుదేశం వారు మాట్లాడారు. ఇది రికార్డెడ్గా ఉంది కదా. తెలుగుదేశం వారు మాట్లాడడం వారికి ఏమైనా పేటెంటా? వారికి సమాధానం చెప్పినటువంటి వారికి మాత్రం దుర్మార్గులు, అత్యంత బూతులు మాట్లాడే వాళ్ళు అయిపోతారా? ఎలా మనం డెఫినేషన్ ఇస్తాం దీనికి? 4-5 బూచీగా చూపించి మాట్లాడుతున్నటువంటి ఈ మీడియా ఛానల్స్ అన్నీ కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రశ్నించాల్సింది తెలుగుదేశం పార్టీ వారిని అనేది మర్చిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ వారు పేర్లు మారిస్తే సమాధానం కానీ లేదా వారిని ప్రశ్నించేటటువంటి ధైర్యం కానీ చేయరు. ఇవాళ పథకాల పేర్లన్నీ మారుతున్నాయి, ఎక్కడా మీడియాల్లో రావు, ఎక్కడా ఛానల్స్లో కనపడవు. ఏ ఛానల్స్ అయితే మాట్లాడతారో ఆ ఛానల్ని కట్ చేస్తారు. TV9ని, 10 టీవీని, NTVని, సాక్షిని చాలా చోట్ల బ్యాన్ చేశారు, ప్రసారాలు ఆపివేశారు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం? గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఇక్కడ ఇదే అమరావతి కేంద్రంగా ఎలా జరుగుతుంది అనేది చూడడానికి రైతులు వాళ్ళు చూడడానికి వస్తే వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రశ్నించినటువంటి వాళ్ళని కేసులు పెట్టేసి లోపల తోయడం. ఇవాళ మా ప్రభుత్వంలో విచ్చలవిడిగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గమనించండి. మేము అధికారంలో ఉండి కూడా వారి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు? ప్రజాస్వామ్యంలో ఎవరి మాట వారు మాట్లాడతారు, ప్రశ్నించేటటువంటి హక్కు అందరికీ ఉంటుంది. మేము అవకాశం ఇచ్చాం, వదిలేసాం. ఇవాళ వీరు మాత్రం దాడులు చేస్తారు, గొడవలు చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి ఇంటి మీదకి తీసుకెళ్ళి టపాసులు పేల్చి వేస్తున్నటువంటి పరిస్థితి, పసుపు నీళ్లు చల్లుతున్నటువంటి పరిస్థితి. మా దగ్గర కూడా ఎర్రగొండపాలెంలో మా సర్పంచ్ ఉన్నాడు. ఆ సర్పంచ్ ఉన్నటువంటి గణపవరం అనేటటువంటి విలేజ్లో ఎల్లో కలర్ వేసేశారు పంచాయతీ ఆఫీస్ మొత్తానికి. ఎర్రగొండపాలెం మండలంలో కూడా పంచాయతీ ఆఫీస్ మొత్తానికి ఎల్లో కలర్ వేసేశారు. ప్రశ్నించేటటువంటి వ్యక్తి లేడు, కేసు పెడితే కేసు తీసుకునేటటువంటి వ్యక్తి లేడు. ఇదా ప్రజాస్వామ్యం? ఇందుకోసం ఆ వీరిని తీసుకొచ్చింది. నంబర్ గొప్పగా వచ్చిందని సంబరపడిపోతే కుదరదు సార్. గొప్పగా వచ్చినటువంటి నంబర్కి న్యాయం చెయ్యాలి.
అంటే వాళ్ళు ప్రతిదీ కూడా మీతో పోరాటాలని చట్టబద్ధంగా చేశారు. మీరు అన్నట్టే రంగులు మారినప్పుడు అది కోర్టులకు వెళ్ళారు, కేసులు పెట్టారు. ఆ చట్టబద్ధంగా తర్వాత చట్టం తెచ్చారా రంగులు మార్చడానికి? చూపించమంటారా? నేను కోర్టులో కేసేశారు కదా, కేసు తర్వాతనే జడ్జిమెంట్ వచ్చింది. సార్, మేము చేసినటువంటి పని ఒక జీవో ఇచ్చి చట్టబద్ధంగా రంగు మార్చాలని ఆ జీవోలో పొందుపరిచి మార్చాం. మీరు కూడా మార్చండి చట్టం చేసి. ప్రజలు నిర్ణయిస్తారు తప్ప ఒప్ప అనేది. ఇప్పుడు ఇప్పుడు ఎవరు మీరు? పెడుతున్నారా మీరు? అయ్యి ఏంటి సార్, ఇట్లా రంగులు మార్చారని కేసులు పెట్టే పరిస్థితిలో ఉన్నారా మీరు? ఖచ్చితంగా పెడతాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం హక్కు మాకు. ఏదైనా తప్పు చేస్తే తప్పుడు విధానంలో వారు కానీ ముందుకు వెళితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. రైట్. ప్రధానమైనటువంటిది అంటే కమ్మ సామాజిక వర్గాన్ని మీరు తీవ్రంగా ద్వేషించడం వలన వాళ్ళందరి కూడా సాలిడ్ అయ్యారు అన్నటువంటిది, అలాంటి పరిస్థితి సృష్టించుకుంది. ఒకప్పుడు మీకు ఓట్లు వచ్చినాయి కమ్మ సామాజిక వర్గానికి, మీ వాళ్ళు ప్రజాప్రతినిధులుగా గెలిచారు. అలాంటిది శాంతం పోగొట్టుకోవడం తప్పు ప్రజాస్వామ్యంలో అని ఇప్పుడు ఏమన్నా అనుకుంటున్నారు లేదు? సార్, మొట్టమొదటిగా కమ్మ సామాజిక వర్గానికి ద్వేషించడం అనేటటువంటి విషయంలో ఒక కావాలని విషపూరితమైనటువంటి పథకం ప్రకారం మాపై చల్లినటువంటి బురద, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారే అంతే తప్ప మా మా ప్రభుత్వంలో అనేక మంది కార్పొరేట్ చైర్మన్లుగా, ఎమ్మెల్సీగా, ఇప్పుడు మీరు మాట్లాడారు కొడాలి నాని గారు అంటున్నారు, వారు కమ్మవారు కాదా? అనేక రకాలైనటువంటి పదవులు ఇచ్చాం, గౌరవించాం. వారిని ఎక్కడా కూడా తక్కువగా మాట్లాడినటువంటి పరిస్థితే లేదు. కావాలని రెచ్చగొట్టడం, కావాలని కులాన్ని ఓన్ చేసుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి స్కెచ్ అది. వారికి ఉన్నటువంటి మీడియా మాధ్యమాల ద్వారా, చేతిలో ఉన్నటువంటి కరపత్రికల లాంటి పత్రికల ద్వారా ఈ విష ప్రచారాన్ని బాగా పెద్ద ఎత్తున చేశారు. అఫ్కోర్స్ వారి కమ్యూనిటీ కాబట్టి వారికి కొంత సపోర్ట్గా ఆ కమ్యూనిటీ నిలబడిందనడంలో కూడా సందేహం లేదు. ఖచ్చితంగా మిగిలినటువంటి ఒక న్యూట్రల్గా ఉండేటటువంటి వ్యక్తిలో కూడా విషబీజాలు నాటేలాగా చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా తెలుగుదేశం వారి యొక్క కనుసన్నల్లో. జగన్ గారి ప్రవర్తన మీ పార్టీ నాయకుల ప్రవర్తన వల్ల అనిపించట్లేదా? జగన్ గారు ఎప్పుడు కులాల మధ్య అలా మాట్లాడరండి. చాలా హుందాగా. ఏం మర్చిపోవాలి? నిమ్మగడ్డ గారిని మాట్లాడినప్పుడు, లేకపోతే కనుక మీ నాయకులు అనేక మంది కమ్మ సామాజిక వర్గాన్ని దూషిస్తూ ద్వేషిస్తూ మాట్లాడడం వల్ల కదా ఈ పరిస్థితి వచ్చింది. ఎవ్వరు కమ్మ సామాజిక వర్గాన్ని దూషించలేదు. కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలు రెడ్డి సామాజిక వర్గం వారి పెత్తనాన్ని తట్టుకోలేక బయటకు వచ్చి మాట్లాడారు. పైన అమ్మవారు, కింద కమ్మవారు అని మాట్లాడినటువంటి వ్యక్తులకి ఈ రాష్ట్రంతో ఏ పనండి? పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం వారు కూడా మాట్లాడారు. రైట్. రెడ్డి సామాజిక వర్గం డిజోన్ చేసుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? సార్, అనేక కారణాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక వర్గం వలన ఓడిపోయిందని చెప్పడానికి అవకాశమే లేదు. అన్ని చోట్ల తెలుగుదేశం కూడా తుడుచుకుపోయింది కదా గతంలో. అదే ఇప్పుడు అంతకుముందు 2014లో కూడా మిమ్మల్ని కాపు కాసింది రాయలసీమ. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి, అందుకే చెప్తున్నాం, బలమైనటువంటి ఓటు బ్యాంక్ కలిగిన దగ్గర మేము ఎంక్వైరీ చేస్తే అన్ని సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసామని అక్కడ ప్రజలు చెప్తున్నారు. అక్కడ ఈవీఎంలో మాత్రం ఓట్లు పడలేదు. ఆ అనుమానం ఉందని చెప్తూనే ఉన్నారు. సరే, ఆ అనుమానం వదిలేద్దాం. కానీ అసలు రెడ్డి సామాజిక వర్గం ఎందుకు డిజోన్ చేసుకుంటుంది అన్నది ఆలోచన. ఏం డిజోన్ చేసుకోలేదు, ఖచ్చితంగా ఓన్ చేసుకుంటుంది. అన్ని సామాజిక వర్గాల సమతుల్యతతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి శక్తిగా ఎదిగింది. రేపు కూడా ఇంకా ముందుకు వెళ్ళబోతుంది. ఏ కులం ఎవరూ కూడా దూరం అవ్వలేదు. ఇది ఒక బలమైనటువంటి అన్ని రకాల విష ప్రచారంతో వచ్చినటువంటి అపజయంగా చూస్తున్నాం మేము. జట్టు కట్టినప్పుడు ఓడిపోతున్నారు. 2014లో వాళ్ళు జట్టు కట్టినప్పుడు ఓడారు. 2014 ముందు వాళ్ళు జట్టు కట్టనప్పుడు మీరు గెలిచారు మంచి మెజార్టీతో. 19లో జట్టు కట్టలేదు, మీరు గెలిచారు. ఇప్పుడు జట్టు కట్టాక ఓడిపోయారు. ఈ జట్టు అనేటటువంటిది ముఖ్యం. మనకు కూడా నలుగురు తోడు ఉండాలి అని అనిపించట్లేదు? మనం బలమైనటువంటి వాళ్ళమే, మనకు ఒక మంచి అవగాహనతో కలిగిన రాజకీయం చేయాలనుకున్నప్పుడు ఎవరితో జట్టు కట్టాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆ ధైర్యం లేదు. మీరు ఒక్కసారి చరిత్రను కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే చంద్రబాబు గారు గెలిచినటువంటి ప్రతిసారి కూడా జట్టు కట్టే గెలిచారు.
2019 2014 కాదు, అంతకు ముందు కూడా చూడండి, ఏదో ఒక పార్టీతోటి పొత్తులో ఉన్నప్పుడు మాత్రమే తెలుగుదేశం గెలవడం అనేది సహజంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది, ఒంటరిగానే మళ్ళీ పోరాడుతుంది, ఒంటరిగానే మళ్ళీ విజయాన్ని సాధిస్తుంది విజయాన్ని. మీరు ఇంత గాలిలో కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి అనేక పదాలు మీరు చెప్పారు, ఇంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మా 40% ఎవరు డ్యామేజ్ చేయలేకపోయారు. ఇది గమనించాలి. 45 నుంచి తెలుగుదేశం పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, ఇటు జనసేన పార్టీ. ఇవాళ జనసేన అధ్యక్షుడు వారిని కూడా నేను ప్రశ్నిస్తున్న సూటిగా మీ సమక్షంలో, అనేక రకాలైనటువంటి ఆరోపణలు మీరు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద, పేర్లు మార్పుల మీద, ఈ రాష్ట్రంలో తప్పిపోయినటువంటి మహిళల మీద, వాలంటరీ వ్యవస్థ మీద, సచివాలయ వ్యవస్థ మీద, అలాగే పరిపాలన మీద, పేదల మీద అనేక ఆరోపణలు చేశారు. ఈరోజు మీకు ఒక పదవి ఇచ్చి మిమ్మల్ని వారి ప్రభుత్వంలో కూర్చోబెట్టినందుకు పేర్లు మారుస్తున్నా మాట్లాడట్లేదు, దాడులు చేస్తున్నా మాట్లాడట్లేదు, ఎవరికి సెక్యూరిటీ లేకపోయినా మాట్లాడట్లేదు, పథకాలు మీ యొక్క ముహూర్తాల కోసం దాదాపుగా 10 రోజులు వెయిట్ చేసి పిల్లలకి స్కూల్స్కి పంపుకునే పిల్లలకి డబ్బులు పడకపోయినా మీరు మాట్లాడట్లేదు. ఎన్ని రోజులు సార్ ఈ రోజుకి? ప్రభుత్వం ఏర్పడాల్సినటువంటి సమయంలో వారెందుకు ఇబ్బంది పడాలి? పథకాలు రావట్లేదు, పథకాలన్నీ ఆపేశాం. గతంలో అయితే బటన్ నొక్కితే డైరెక్ట్ వారి అకౌంట్లో పడేది. ఈ 20 రోజుల నుంచి వారికి ఎలాంటి పథకాలు అందలేదు. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? వారి బాధ మీ బాధగా అర్థం కావట్లేదా మీకు? మరి మీరు ప్రభుత్వంలో లేనప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ నీటి మూటలేనా? ఇది వారి సమాధానం చెప్పాలా? తెలుగుదేశం అనేటటువంటి పార్టీలో భాగస్వామిగా మారిపోవడంతో మీ యొక్క నైజం సహజంగా నేను ప్రశ్నిస్తాననే మాట చెప్తూ ఉంటారు కదా, ఆ నైజాన్నే మీరు వదిలేశారా? సమాధానం చెప్పాలా? ఇంతమంది ప్రజలకు అందాల్సినటువంటి పథకాలు ఇన్ని రోజులు పెండింగ్ అయితే, ఎలక్షన్స్ సందర్భంగా ఈసీకి కంప్లైంట్ చేసి కొన్ని పథకాలను ఆపేశారు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ రావడానికి మళ్ళీ 1 మంత్ టైం పట్టింది. రిజల్ట్స్ అయిపోయి మళ్ళీ మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇంత సమయం తీసుకుంటే పేద వర్గాలు ఏమవ్వాలి? ఈ డబ్బు మీదే ఆధారపడ్డటువంటి కుటుంబాలు ఏమవ్వాలి? ఏమైంది? వాళ్ళకి ఏమాగుతున్నాయని నెలవారీ పెన్షన్లు వస్తున్నాయి, రేపు అమ్మఒడి ఇవ్వలేదు, రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇవ్వలేదు. అన్ని పథకాలు ఆగిపోయినాయి కదా. ఏమిచ్చారని ఇవాళ మెగా డిఎస్సి అన్నారు. 50,667 పోస్టులు ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. మీరు కూడా 25,000 పైచిలకు ఉద్యోగాలతోటి మెగా డిఎస్సి ఇస్తానని చెప్పారు ఎలక్షన్స్ ముందు ప్రసంగాలలో. మరి 10,000 ఉద్యోగాలు ఇచ్చారే. ఇది ఒక మోసం కాదా? దీన్ని ఎందుకు ప్రశ్నించాలా? మేము మోసం చేసామో మంచి చేసామో ప్రజలకు తెలుసు. 2,20,000 ఉద్యోగాలు పొందినటువంటి ఉద్యోగస్తులకు తెలుసు సార్. మీరు మెగా డిఎస్సి అని దగా చేస్తున్నారా లేదా? ఇది చెప్పాలి. మీరు పెట్టింది ముందు మీ డిఎస్సినే, వాళ్ళు మెగా అని పేరు పెట్టారు, ఇంకో 10,000 పెంచారు. మీరు 6,000 ఎందుకు చేశాడు? 50,000 ఉన్నప్పుడు మీరు ఇవ్వాలి కదా. 50,000 ఎందుకు వదిలేదు సార్? మేము 50,000 ఇస్తామని చెప్పలేదు. మేము మా విధానం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. చరిత్రలో ఏ ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాల కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. ఏడాదికోసారి జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాట మర్చిపోయిన చరిత్ర కూడా ఇంతకుముందు 14,000 డిఎస్సీలు ఇచ్చాం. మేము 14,000 ఇచ్చాం సార్. పాత అయినా కానీ చేయకుండా వెళ్ళిపోయింది ఎవరు? మీరే కదా, మీ ప్రభుత్వమే కదా. మరి ఆ రోజు ఇవ్వని వాళ్ళు ఈ రోజు ఇస్తారా? 6,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ మేము ఇస్తే అవి కూడా కలుపుకొని 16,000 ఇచ్చినట్టుగా అబద్ధం చెప్పటం, ఇది పరాకాష్ట కాదా? అబద్ధాలు చెప్పటానికే పరాకాష్ట కాదా? నేను అనేది మీరు 50,000 ఉంటే 6,000 ఇచ్చారంటేనే అది కూడా మీరు అబద్ధాలు చెప్పడమే కదా. మేము 50,000 చెప్పలేదు కదా. మేము 25,000 ఇస్తామని చెప్పలేదు కదా. అంతకుముందు ఖాళీ ఉన్నాయి, భర్తీ చేశాం. వైద్య వ్యవస్థలో 50,000 ఉద్యోగాలని భర్తీ చేశాం. ఎక్కడ ఖాళీలు ఉన్నాయో అక్కడన్ని ఉపాధ్యాయుల్ని భర్తీ చేశాం. మీరు ఉపాధ్యాయుల్ని భర్తీ చేసి ఎడ్యుకేషన్ని పెంచాం కాబట్టే 7 లక్షల విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్లో మా కాలంలో 2019 నుంచి 2022 మధ్యలో
7 లక్షల విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి బయటకు వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో చేరారు. ఇది రికార్డ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి గమనించండి. 2.5 లక్షల మంది ఇట్నుంచట వెళ్ళారని చెప్తున్నది ఈనాడు జ్యోతి. అదే ఈనాడు పత్రికలో వచ్చినటువంటి మీకు అది పంపిస్తాను సార్, కటింగ్ పంపిస్తాను. వారు పంపించిందే, వారిచ్చినటువంటిదే 15వ తారీఖు 2022 9వ నెలలో వేసినటువంటి ఆర్టికల్ ఇది. దానిలో వారు చూపించింది కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడినటువంటి, విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడిన మాటల్ని వారు రాస్తూ 50,600 చిల్లర పైచిలకు ఉపాధ్యాయులు ఖాళీలు ఉన్నాయి. అదే సందర్భంగా వారు రాసిన దానిలోనే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులు చేరినట్టుగా దాదాపుగా 6,50,000 నుంచి 7 లక్షల మంది విద్యార్థులు చేరినట్టుగా డేటా రాశారు. అది ఈనాడులో వచ్చినటువంటి కటింగే నేను మీకు పంపిస్తాను. మీరు ఈ సందర్భంగా వెయ్యండి దాన్ని. మీ సమీక్ష సందర్భంగా ఉపన్యాసాలు వినడమే పరిమితమైందా, లేదా మిమ్మల్ని ఎవరినన్నా మాట్లాడినిచ్చి కారణాలు ఏంటి అని మీ చేత ఎవరి చేతనా సమాధానం చెప్పించారా? అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడి అందరు వెలిబుచ్చినటువంటి ప్రశ్నలకి అనుమానాలకే వారు సమాధానం చెప్పారు. ఏమన్నారు అందరూ? ఎలా ముందుకు వెళ్ళాలనేదే కదా, ఒక దిశ ఎలా ఫెయిల్ అయ్యింది అన్నది అడగలేదు, చెప్పలేదు ఎవరు. ఖచ్చితంగా అది ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుమానాలే ఉన్నాయి. ఇప్పుడు నేను వ్యక్తపరిచినటువంటి అనుమానాలే ఉన్నాయి. కొన్ని తప్పిదాలు జరిగినాయి, వాటిని కూడా ఈ 175 నియోజకవర్గాల్లో రకరకాల కారణాలు, రకరకాల పరిస్థితులు అక్కడ ఆ నియోజకవర్గాన్ని బట్టి ఉంటాయి కదా. అంటే పార్టీ పరమైనటువంటి క్యాడర్ని వదిలేయడం వలన ఈ పరిస్థితి వచ్చింది అని అనిపించలేదా? పార్టీ క్యాడర్ అయితే ఆర్థికంగా నష్టపోయినటువంటి మాట వాస్తవం. ఆ విషయంలో మాత్రం అందరికీ ఏకపక్షంగా ఒకే మాట అందరిది. సో పార్టీ క్యాడర్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆదుకుంటాం. అంటే జ్ఞానోదయం అయినట్ట? జ్ఞానోదయం కాదు, అంటే మీ ఉద్దేశంలో ప్రజల యొక్క డబ్బుని పార్టీకి దోచిపెట్టమనా, లేకపోతే క్యాడర్కి దోచిపెట్టమనా, లేకపోతే నాయకులకు దోచిపెట్టమనా, లేదా ఇలాగే పసుపు బిళ్ళలు ప్రింట్ వేసి ముద్రించేసి అధికారుల దగ్గరికి వెళ్ళి దోపిడీ చేయండి, దగా చేయండి, లేకపోతే మోసం చేయండి, వారిని భయపెట్టండి అని చెప్పడమా? మీరు ఎలా చూస్తారు? ఒక ప్రభుత్వం అంటే ప్రజలకి మంచి చేయడం కోసం, పార్టీ అంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వనరుల్ని, పనుల్ని క్యాడర్కి అప్పచెప్తాను తప్ప డబ్బును దోచిపెట్టలేం కదా. పని చేసుకున్న వాళ్ళు ఆర్థికంగా బలపడతారు. కాకపోతే అనేక పథకాలు ఇచ్చేటటువంటి సందర్భంగా కొంత ఆ విషయంలో అయితే వెనుకబాటు జరిగిన మాట వాస్తవం. ఖచ్చితంగా అవన్నీ గమనించాం, సరిదిద్దుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చాలామంది మాతో టచ్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఆ టచ్లో ఉన్న వాళ్ళలో మీరు కూడా ఉన్నారా లేదా? సార్, మేము చిత్తశుద్ధితో పనిచేసే రాజకీయ నాయకులం. వాళ్ళలాగా రాజకీయాలని వ్యాపారాలుగా చేసేటటువంటి వ్యక్తులం కాదు. ఈరోజు పదవి లేనప్పుడు, పదవి ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచాం కాబట్టి కాదు, పదవి లేనప్పుడు కూడా మీతో పాటుగా అనేక డిబేట్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. ప్రజల వైపున వైఎస్ఆర్ పార్టీ గళంగా, వాణిగా వినిపించాం. ఈరోజు కూడా అదే ప్రజల వైపున, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే మా ప్రయాణం. ఖచ్చితంగా అండగా జగనన్నకి కష్టకాలంలో అండగా నిలబడతాం, ప్రజల వైపు నిలబడతాం. ప్రతిపక్షం యొక్క పాత్రని ఘనంగా, బలంగా వినిపిస్తాం. ఇప్పుడు ఈ ట్రిప్ ఒక ప్రధాన సమస్య ఉంది. అవతల ముగ్గురు కలిసి ఉన్నారు, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అభ్యర్థుల సంఖ్య పెరుగుతుంది, సీట్ల సంఖ్య పెరుగుతుంది. అది కరెక్ట్గా మీ ప్రత్యర్థి అయినటువంటి పార్టీ చేతుల్లో ఉంది. 2009లో అట్లాంటి సిచ్యుయేషన్ రాజశేఖర రెడ్డి గారికి ఫెచ్చింగ్ అయింది. అప్పుడు ఉన్నటువంటి మీ ప్రత్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీకి వాళ్ళని దెబ్బ కొట్టగలిగారు వాటి ద్వారా. ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ వస్తే మీ అందరి పరిస్థితి? సార్, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చినటువంటి హామీల్ని అమలుపరచలేదు. దానికి ఉదాహరణే ఇప్పుడు పోలవరం కానీ లేదా ప్రత్యేక హోదా కానీ. ఈ రెండిటి విషయాల్లో వారు చూపించినటువంటి వివక్ష, వారు చూపిస్తున్నటువంటి మాటని దాటవేసేటటువంటి విధానం ఏదైతే ఉందో అదే చూపించేస్తుంది. కాబట్టి ఇలాంటి పరిపాలన అందిస్తే ఎలాంటి నియోజకవర్గంలో అయినా కానీ ఓడిపోక తప్పదు తెలుగుదేశం, ఈ కూటమి.
అంటే ఇదే ఆ జరగబోతుంది. భ్రమలోనే ఉంటారా లేకపోతే ఏమన్నా ప్లాన్ ఉంటుంది? ఇది వాస్తవం, భ్రమ కాదు. వారు భ్రమలో బతికేస్తారు, మేము కాదు. మేము వాస్తవంలోనే ఉన్నాం. అంటే మేము పార్టీ వాస్తవంలోనే ఉన్నాం. సస్టైన్ అవుతుందా ఇంత దారుణంగా దెబ్బతిన్న తర్వాత? ఒక సీటు తోటి 151 వరకు ఎదిగినటువంటి పార్టీ అది మీ పాలన 10 సంవత్సరాలలో ఇంత గొప్ప ఘనమైన చరిత్ర ఏ పార్టీకి లేదు. మీది ఈ గెలుపులోనూ రోజు ఘనమే, కూడా- ఓటమిలోనూ ఘనమే. సార్ మా గెలుపులో కూడా ఘనమే. అదే మీ గెలుపులో ఘనం, ఈ ఓటములు అనేక అనుమానాలు నేను చెప్తున్నాను అదే కదా. అనుమానాలు ఎప్పుడు ఉంటాయి, వాళ్ళకి కూడా ఓడినప్పుడు అనుమానాలు వస్తుంటాయి. మరి చంద్రబాబు గారే అన్నారు కదా, అదే ఈవీఎంల మీద వారు కూడా మాట్లాడారు కదా. అంతే. వారు మాట్లాడినప్పుడు వారికి అప్పుడు మాత్రం మీరు వెటకారం చేశారు, ఇప్పుడు మిమ్మల్ని వెటకారం మాకేం చేయించుకుంటున్నారు. వెటకారం కాదు. ఇది ఎలన్ మాస్క్ ను కూడా వెటకారం చేస్తామా? అప్పుడు కూడా అట్లాగే అన్నారు. ఏముంటుంది సార్, ఇది ఎలా సాధ్యం సార్? గాజువాకలో ఎంత సార్ మెజారిటీ? అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారనేటటువంటి ఒక ప్రచారం బాగా జరిగింది. తర్వాత ఎందుకు తప్పుకున్నారో తెలియదు. అక్కడ వచ్చినటువంటి మెజారిటీ చూడండి సార్. గ్రామాలలో ఓటు వేసి మేము వైసీపీకి ఓటేసాము, మరి ఎందుకు ఇలా జరిగిందని వచ్చి వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలోకి మేము కూడా నెట్టవేయబడుతున్నాం. ఇది వాస్తవం. అంతగా మిమ్మల్ని కామెడీ చేస్తున్నారేమో. అయి ఉండొచ్చు. అవతల వాళ్ళ యొక్క బాధ మన కామెడీగా అనిపించటం అది మనం చూసే విధానంలో ఉంటుంది. రైట్. అంటే ఆడవాళ్ళు ఎంత బాధపడిపోతున్నారు నిజంగా. నేను సార్ మొన్న కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళాను. కాన్స్టిట్యున్సీలోకి వెళితే దాదాపుగా ఒక 1500 మంది పైచిలకు వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ పంచాయతీల నుంచి వచ్చారు. ఎక్కడైనా కానీ ఇదే. నేను మీకు హాస్యం కోసమో లేకపోతే మిమ్మల్ని మభ్యపెట్టడం కోసమో చేయట్లా. మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి అర్థం అవుతుంది. ఇక్కడ డివైడ్ అయి ఉంటారు. గ్రామాలలో ఓటర్లు డివైడ్ అయి ఉంటారు. ఏ గ్రామంలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది అనేది చాలా క్లియర్గా డివైడ్ అయి ఉంటారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మా నియోజకవర్గంలో అత్యంత మెజారిటీ వస్తుందని అనుకున్న మాట వాస్తవం. ఇది మేము బలంగా నమ్మాం, బలంగా కష్టపడ్డాం, చేశాం. మేము నామినేషన్ అప్పుడు కానీ, మేము ఓట్లకు వెళ్ళి అడిగినప్పుడు కానీ అక్కడ ప్రజల్లో ప్రేమను చూసాం. మేము ఆ విధంగా నమ్మాం. సో ఏం జరిగిందో మొత్తానికి ఇలాంటి రిజల్ట్ అయితే వచ్చింది. మీ నాయకులు నేల మీద పడుకోవడం, చట్టిల్లో భోజనం చేయడం ఇట్లాంటివి నేర్చుకోండి, మీ అందరూ జైళ్ళకి వెళ్ళక తప్పదు అని హెచ్చరిస్తున్నారు. వాళ్ళది పక్షపాత రాజకీయం అనేది అందరికీ తెలుసు. ఇలాంటి ఉడతూపులకు భయపడే సమస్య లేదు. ఖచ్చితంగా ఏదైనా పోరాటం చేస్తాం. అధికారం ఉంది కదా అని చెప్పేసి సంస్థలన్నీ జేబు వ్యవస్థలుగా మార్చేసుకొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్తారు. వాళ్ళకి భవిష్యత్తు కావాలా లేదా భవిష్యత్తును కోల్పోతారా వారే నిర్ణయించుకునిద్దాం. ఇప్పుడే తొందరపాటుగా మనం మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడట్లేదు. ఎందుకంటే వాడి ప్రభుత్వం ఏర్పడాలి, ఆ శాఖలు పనిచేయడం మొదలు పెట్టాలి. ఇవాళ వాళ్ళ మీద వచ్చినటువంటి వ్యతిరేకాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం రీసెంట్గా విశాఖ భూముల మీద, రిషికొండ భూముల మీద పడ్డారు. అంతకంటే పెద్ద పోలవరాన్ని పక్కకు నెట్టివేసి పోలవరం కంప్లీట్ చేయలేమని ఒక దగా చేసే విధంగా ప్రజలకి చెప్పి ఆ చర్చని పక్కదారి పట్టించటం కోసం రిషికొండను తీసుకొని ప్రభుత్వ భవనాలని అదేదో జగన్ గారి భవనాలుగా చూపిస్తూ ఓ ప్రచారం చేశారు. జనాలు కూడా అవును చేస్తే మంచిదే కదా, 500 కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేశాడు, బ్రహ్మాండమైన భవనాలను కట్టాడు. విశాఖ నగరం అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నగరం కాబట్టి ఏ విధంగా అయినా కానీ అవి ఉపయోగపడతాయని ఒక భరోసా ప్రజలకు కూడా ఉంది. మరి 7,000 కోట్లతోటి టెంపరవరీ భవనాలు కట్టారు కదా సార్. ఇక్కడ ఇదే అమరావతిలో 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ తోటి కట్టారు కదా. ఇది కూడా ప్రజలు చూశారు కదా. చూద్దాం. ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇది ఏమి చరిత్ర మార్చలేరు ఎవరిని. ఇదే అమరావతిలో 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కట్టినప్పుడు ఈ భారతదేశంలోనే 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ ఎక్కడా లేదు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసే పరిస్థితి ఏమైనా ఉంటుంది? ఏదైనా వేరే అవసరం ఏముంది సార్? వారి పార్టీ మా దానిలో విలీనం కావాలి తప్ప మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఎవరిని అనలేదు. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిన దానిలో కూడా తెలుగుదేశం మేము అనలేదు. బీజేపీలో విలీనం అయిపోద్దని విమర్శించేవాళ్ళు. ఇప్పుడు అదే కదా, ఒంటరిగా పోటీ చేసి సింగిల్ టైం కూడా గెలవలేదు తెలుగుదేశం పార్టీ.
మోడీ గారితోటి పొత్తు పెట్టుకోకపోతే ఇవాళ పరిస్థితి ఏముండేదో వారికి తెలుసు. బీజేపీ పార్టీకి ఓటింగ్ లేదన్న నిజం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో 1.6% ఓటింగ్ ఉంది, అంతకు మించి లేదు అన్న సంగతి తెలిసి కూడా 13-18% దాకా కూడా వచ్చింది పొత్తు పెట్టుకున్నప్పుడు. లేదు, సింగిల్ గా పోటీ చేసినప్పుడు 18% 98లో వచ్చింది. దానికి 2019లో ఎంత వచ్చింది సార్? 3.8% వచ్చింది. మధ్యలో 3% 0.8% ఉన్నటువంటి ప్రీవియస్ది తీసుకుందాం సార్. 0.8% ఉన్నటువంటి పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నారంటే లోపాయికారి ఒప్పందాలు ఏమి జరిగాయని అడుగుతున్నాం. 4% ఓటింగ్ ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ మీకు వ్యతిరేకంగా ఓటు వేస్తుంది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అని తెలిసినా 0.8% ఉన్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకోవటం అంటేనే ఇది ఒక లోపాయికారి ఒప్పందానికి సూచన. మీరు ఆ నమ్మకంలో ఉన్నారు, వాళ్ళు ఇటుకు వచ్చే అదే ముస్లింలు జరిగిందేంటో ప్రజలకి తెలుసు. మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం, ప్రజలు మా వైపునున్నారు, మేము పోరాడతాం, ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాం, మాకు నమ్మకం ఉంది. మా పార్టీ అనేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అతి శక్తివంతమైనటువంటి పార్టీ. వాళ్ళలాగా మూడు పార్టీలు కలిపి గెలవలేదు. మేము సింగిల్గానే పోరాడాం, సింగిల్గానే గెలిచాం, సింగిల్గానే ఓడాం. వాళ్ళలాగా పొత్తులు పెట్టుకొని ఉంటే తప్ప గెలవలేదు అని మీరే అన్నారు అంటే ఇంక వాళ్ళ పార్టీ పరిస్థితులు ఏంటో మీరే చెప్పాలి. అంటే విలీనం లాంటిది ఏమి ఉండదు అనుకుంటున్నాను. ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా ఉండదు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష ప్రారంభించుకుంది. ఆ సమీక్ష అయితే ఈవీఎంల చుట్టూ మ్యానిపులేషన్ చుట్టూతోనే సాగుతున్నది. అదే సందర్భంలో మిగతా అంశాలని అంతర్లీనంగానన్నా చర్చించుకున్నారా లేదా అన్నదే ప్రజల ముందున్నటువంటి సందేహం.